అయితే ఇంకా చిన్ని బాగుండాలని చెప్పని ప్రతి మెట్టుకి కుంకుమ పసుపు పూసి ఒక్కొక్క దీపం పెట్టి తను మోకాళ్ళ మీద మెట్లెక్కుతూ చాలా బాధపడుతూ మెట్లెక్కుతూ ఉంటుంది. తను మా అమ్మ కాకపోతే ఇంకెవరు నా కోసం ఈ విధంగా చేస్తారని చెప్పనని, అయినా నేను సాక్ష్యాలతోనే చేయాలని చెప్పనంటే ఇంక పూజారి దగ్గరకైతే వెళ్ళి అక్కడున్న రసీదునైతే తీసుకొని వచ్చి తీసుకొచ్చుకుంటుంది. అంటే నా గురించి మొత్తం తెలిసింది మా అమ్మకే కదా, ఈమె కదా మా అమ్మ, ఈరోజు ఎలా అయినా మా అమ్మ చేత నిజం చెప్పించాలని చెప్పని అప్పుడు ఇంకా కావేరిని అయితే వచ్చి అడుగుతుంది. మీరు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పనని అంటే, అవును నీకు బాగాలేదని చెప్పని నేను చేస్తున్నాను నాకు స్టూడెంట్గా అని చెప్పనంటే, లేదు ఇప్పటికి కూడా మీరు అబద్ధమే చెప్తున్నారు, సరే ఇదేంది అని చెప్పని ఆ రసీదుని అయితే చూపిస్తుంది. అప్పుడు నాకు సంబంధించినటువన్నీ నీకు మాత్రమే, మా అమ్మకు మాత్రమే తెలుసు అని చెప్పనంటే, ఇంకా కావేరి అయితే మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా యాక్సిడెంట్లో, ఇప్పుడు ఎలా తిరిగి వస్తుంది, చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు అని చెప్పనని అంటే నువ్వు ఇప్పటికి కూడా నిజం ఒప్పుకోవా అని చెప్పనని అంటే, అది ఇవన్నీ అడ్రస్లు నీకెవరు చెప్పారని చెప్పనంటే, ఇంకా నాకు మీ మామయ్య చెప్పాడని చెప్పని అంటుంది. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పనంటే, అప్పుడు ఇంకా చిన్ని అయితే ఇంకా ఇప్పటికీ నిజం ఒప్పుకోకుండా ఉండేటప్పటికి అప్పుడు ఇంకా పరిగిస్తే వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు చిన్ని అని చెప్పనంటే, మా అమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పంటుంది. ఇంకా కావేరికి అయితే ఇంకా మా అమ్మ దగ్గరికి అని చెప్పనంటే, ఇంకా చనిపోతుందా అని చెప్పని ఇంకా చిన్ని అయితే అరుస్తూ వెళ్తుంది. అప్పుడు ఇంకా చిన్ని నేనే మీ అమ్మని అని చెప్పిన గట్టిగా అరవడంతో ఇంకా చిన్ని అక్కడి నుంచి దూకోకుండా ఆగిపోద్ది. అప్పుడు నువ్వు నిజంగా మా అమ్మవేనంటే, అవును నేనే మీ అమ్మని అని చెప్పనంటే, వాళ్ళతో మరి నువ్వు ఎందుకమ్మా ఇలా మారిపోయావు అని చెప్పనని అడుగుతుంది. అప్పుడు జరిగిన విషయం మొత్తం అయితే చిన్నితో చెప్పి ఉంటుంది. నువ్వు కానీ ఇప్పుడు నేను కావేరిని అని చెప్పిన బయట పెడితే నన్ను మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెడతారు అని చెప్పనని